అమెరికాను ఎదిరించడానికి మీ సహాయం కావాలని చెప్పేసి ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ మన జయశంకర్ తో అంటాడు. సో జయశంకర్ సార్ ఏమంటుండంటే, సో ఖచ్చితంగా మేము మీకు మిత్రదేశమే కాదు పొరుగు దేశం అని కూడా అంటున్నాడు. సో పొరుగు దేశం అన్న తర్వాత ఈ తాలిబాన్ మినిస్టర్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఏమని చెప్తుందంటే, అవును మేము మీకు పొరుగు దేశమే. ఎంత పొరుగు దేశం అంటే దాదాపు 106 కిలోమీటర్ల బార్డర్ అంటే సరిహద్దు ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి పొరుగు దేశం అని చెప్పేసి ఈ ఫారెన్ మినిస్టర్ అంటుండు. అంటే చూడండి, కొంచెం కూడా టైం తీసుకోకుండా ఆయన చెప్పిందంటే వాళ్ళ దిమాగ్లో కూడా వాళ్ళ మైండ్ లో కూడా మన పొరుగు దేశమే భారత్ అనే ఆలోచన అయితే ఉంది. సో మరి ఎట్లా పొరుగు దేశము అంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు మనకు మధ్యలో ఉన్నది ఏంటంటే పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇది 1947 కు ముందు వరకు ఈ పిఓకే మనదే కాబట్టి అప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య సరిహద్దు ఉంటుండే, అప్పుడు అఖండ భారత్లో కలిసే ఉండే ఆఫ్ఘనిస్తాన్. సో ఈ 1947 టైంలో ఈ పాకిస్తాన్ వాళ్ళు పిఓకేను ఆక్రమించుడు ఏబట్టి ఆఫ్ఘనిస్తాన్ కు మనకు ఉన్నటువంటి ఈ బార్డర్ అనేది తగ్గిపోయింది. అంటే వాళ్ళు అటైపోయారు, మనం ఇటైపోయాను. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఇరుగు పొరుగును ఉంటారు. అంటే ఒక ఇల్లు ఒక ఫ్రెండ్ది, ఇంకొక ఫ్రెండ్ ఇల్లు ఉంటది. సో మధ్యలో ఎవడో వచ్చి ఒక అడ్డుగోడ పెట్టిండు. ఈ అడ్డుగోడనే పిఓకేని వాళ్ళు ఆక్రమించి పాకిస్తాన్ ఇది మాదే అనుడు ఏబట్టి అటు ఆఫ్ఘనిస్తాన్ కు ఇటకు మనకు మధ్య రిలేషన్లు అనేది తగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఇన్ని రోజులు ఆ గోడకు అవతల ఉన్నటువంటి ఫ్రెండ్ సపోర్ట్ చేయలే, పట్టించుకోలే. కానీ ఇప్పుడేమంటుందంటే, నీకు నాకు మధ్యలో ఈ గోడ ఒకటే ఉంది, ఈ గోడను తీసేస్తే మనం కలిసిపోతాము, మనం కలిసి అభివృద్ధి ఎంతో అని చెప్పేసి ఆఫ్ఘన్ మినిస్టర్ మన జయశంకర్ తోని మన దేశ నాయకులతో చెప్తున్నాడు. అంటే చెప్పకనే ఏం చెప్తుండంటే, ఖచ్చితంగా పిఓకే మీదే, అది మీకు చెందే విధంగా ఎంత వీలైతే అంత మేము మీకు సహాయం చేస్తామని చెప్పేసి ఈ తాలిబాన్ ప్రభుత్వానికి చెందినటువంటి మినిస్టరు మన అధికార ప్రతినిధులతో మాట్లాడుతున్నారు.